కాకరకాయ అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలకి పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ పోసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు వేసి మనం కాకరకాయ ముక్కలు కట్ చేసుకునేట్టుగా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఆ ముక్కలని మనం ఇందులో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాకరకాయ కొంచెం వేగాకనే మనం ఉల్లిపాయ ముక్కలు అనేది వేయాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కాకరకాయ అనేది లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మన కర్రీకి తగినంత కారం వేసుకొని బాగా కలిపేసి ముక్కలకి పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి మనం వేయించుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. కాకరకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. మీరు ఏం రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూపించడానికి నేను ట్రై చేస్తాను.